ఓం శాంతి 14/12/2024 మధురమైన పిల్లలు, మీ వద్ద మన్మనాభవ మరియు మధ్యాజీభవ అనే తీక్షణమైన బాణాలున్నాయి. ఈ బాణాలతోనే మీరు మాయపై విజయాన్ని పొందగలరు. ప్రశ్న: పిల్లలకు తండ్రి సహాయం ఏ ఆధారంపై లభిస్తుంది? పిల్లలు తండ్రికి ఏ విధంగా కృతజ్ఞతలు తెలుపుతారు? జవాబు: పిల్లలు ఎంతగా తండ్రిని ప్రేమగా స్మృతి చేస్తారో అంతగా తండ్రి సహాయం లభిస్తుంది. ప్రేమగా మాట్లాడండి, మీ కనెక్షన్ను సరిగ్గా ఉంచుకోండి, శ్రీమతంపై నడుస్తూ ఉండండి. అప్పుడు తండ్రి సహాయం చేస్తూ ఉంటారు. పిల్లలు తండ్రికి ఈ విధంగా కృతజ్ఞతలు తెలుపుతారు: బాబా, మీరు పరంధామం నుండి వచ్చి మమ్మల్ని పతితుల నుండి పావనులుగా తయారు చేస్తారు. మీ నుండి మాకు ఎంత సుఖం లభిస్తుంది. ఆ ప్రేమలో అశ్రువులు కూడా వస్తాయి. ఓం శాంతి. పిల్లలకు అందరికన్నా ప్రియమైన వారు తల్లి మరియు తండ్రి, మరియు తల్లిదండ్రులకు పిల్లలు చాలా ప్రియమైన వారు. ఈ తండ్రిని త్వమేవ మాతాశ్చ పిత అని అంటారు. లౌకిక తల్లిదండ్రులను ఇలా ఎవరూ అనలేరు. ఈ మహిమ తప్పకుండా ఉంది, కాని ఇది ఎవరిది అన్నది ఎవరికీ తెలియదు. ఒకవేళ తెలిసినట్లయితే అక్కడకు వెళ్ళిపోతారు మరియు అనేకులను తీసుకువెళ్తారు. కాని డ్రామా రాతే ఇలా ఉంది. ఎప్పుడైతే డ్రామా పూర్తవుతుందో అప్పుడే వస్తారు. ఇంతకు ముందు మూవీ నాటకాలు జరిగేవి. నాటకం పూర్తయినప్పుడు నటులందరూ స్టేజ్పై నిలబడేవారు. అలాగే ఇది కూడా అనంతమైన పెద్ద నాటకం. ఇదంతా కూడా పిల్లల బుద్ధిలోకి రావాలి. సత్యుగం, త్రేత, ద్వాపరయుగం, కలియుగం, ఇదంతా సృష్టి చక్రం. మూలవతనం సూక్ష్మవతనంలో చక్రం తిరుగుతుందని కాదు, సృష్టి చక్రం ఇక్కడే తిరుగుతుంది. ఏక్ ఓంకార్ సత్నాం అని గానం చేయబడుతుంది కూడా. ఈ మహిమ ఎవరిది? గ్రంథులో కూడా సిక్కులు మహిమ చేస్తారు. గురునానక్ వాచ. వాస్తవానికి ఏక్ ఓంకార్ అన్నది ఆ ఒక్క నిరాకారుడైన పరమాత్ముని మహిమే. కాని వారు పరమాత్ముని మహిమను మరచి గురునానక్ను మహిమ చేయడం మొదలుపెడతారు. సద్గురు కూడా నానక్కే అని భావిస్తారు. వాస్తవానికి సృష్టి అంతటిలో మహిమంటూ ఏదైతే ఉందో అది ఆ ఒక్కరిదే. ఇంకెవ్వరికీ మహిమ లేదు. ఇప్పుడు చూడండి, బ్రహ్మాలో ఒకవేళ బాబా ప్రవేశం జరగకపోతే వారు గవ్వతుల్యమైన వారు. ఇప్పుడు మీరు గవ్వతుల్యమైన వారి నుండి వజ్రతుల్యమైన వారిగా అవుతారు, పరంపిత పరమాత్ముని ద్వారా. ఇప్పుడిది పతిత ప్రపంచం, బ్రహ్మ యొక్క రాత్రి. పతిత ప్రపంచంలోకి ఎప్పుడైతే తండ్రి వస్తారో అప్పుడు ఎవరైతే వారిని గుర్తిస్తారో వాళ్ళు వారిపై బలిహారం అవుతారు. ఈనాటి ప్రపంచంలోనైతే పిల్లలు కూడా ఇబ్బంది పెట్టేవారిగా అయిపోతారు. దేవతలు ఎంత మంచిగా ఉండేవారు. ఇప్పుడు వారు పునర్జన్మలు తీసుకుంటూ తమో ప్రధానులుగా అయిపోయారు. సన్యాసులు కూడా మొదట చాలా మంచిగా ఉండేవారు, పవిత్రంగా ఉండేవారు. వారు భారత్కు సహాయం అందించేవారు. భారత్లో ఒకవేళ పవిత్రత లేకపోతే కామచితిపై తగలబడిపోయేవారు. సత్యుగంలో కామఖడ్గం ఉండదు. ఈ కలియుగంలో అందరూ కామచితి యొక్క ముళ్లపై కూర్చునున్నారు. సత్యుగంలోనైతే అలా అనరు. అక్కడ ఈ విషం ఉండదు. అమృతాన్ని వదిలి విషాన్నెందుకు తీసుకోవాలి అని అంటారు కదా. వికారులనే పతితులు అంటారు. ఈ రోజుల్లో మనుషులు చూడండి, 10-12 మంది పిల్లలకు జన్మనిస్తూ ఉంటారు. అసలు ఎటువంటి నిబద్ధత లేకుండా పోయింది. సత్యుగంలో కొడుకు పుట్టేటప్పుడు ముందు నుండే సాక్షాత్కారం అవుతుంది.
అలాగే శరీరం వదిలే ముందు కూడా సాక్షాత్కారం అవుతుంది, నేనీ శరీరాన్ని వదిలి వెళ్లి చిన్న పిల్లవాడిగా అవుతాను అని. అక్కడ ఒకే కొడుకుంటారు, ఎక్కువ ఉండరు. అంతా నియమానుసారంగా నడుస్తుంది. వృద్ధి అయితే తప్పకుండా జరుగుతుంది, కానీ అక్కడ వికారాలుండవు. మరి అక్కడ జన్మెలా జరుగుతుంది అని చాలామంది అడుగుతారు. అక్కడ యోగబలంతో అన్ని పనులు జరుగుతాయని చెప్పాలి. యోగబలంతోనే మనం సృష్టి యొక్క రాజ్యాన్ని తీసుకుంటాము. బాహుబలంతో సృష్టి రాజ్యం లభించదు. బాబా అర్థం చేయించారు, ఒకవేళ క్రిస్టియన్లు పరస్పరం కలుసుకుంటే వారు మొత్తం సృష్టి రాజ్యం అంతటినీ తీసుకోగలరు, కాని వారు పరస్పరం కలుసుకోరు. నియమం అలా లేదు. అందుకే 2 పిల్లులు పరస్పరం కొట్లాడుకుంటే వెన్న పిల్లలైన మీకు లభిస్తుంది. శ్రీకృష్ణుని నోటిలో వెన్న చూపించారు, అది ఈ సృష్టిరూపీ వెన్న. అనంతమైన తండ్రి అంటారు, ఈ యోగబలం యొక్క యుద్ధమే శాస్త్రాలలో గానం చేయబడింది, అంతేకాని అది బాహుబలం యొక్క యుద్ధం కాదు. వారేమో శాస్త్రాలలో హింసాయుత యుద్ధాన్ని చూపించారు. వాటితో మనకు ఎటువంటి సంబంధమూ లేదు. పాండవులు మరియు కౌరవుల యుద్ధమేదీ లేదు. ఈ అనేక ధర్మాలు 5000 సంవత్సరాల క్రితం కూడా ఉండేవి, పరస్పరం కొట్లాడుకుని వినాశనమయ్యాయి. పాండవులు దేవీదేవతా ధర్మాన్ని స్థాపన చేశారు. ఇది యోగబలము. దీని ద్వారా సృష్టి రాజ్యం లభిస్తుంది. మాయాజీతులుగా జగజ్జీతులుగా అవుతారు. సత్యుగంలో మాయా రావణుడుండడు. అక్కడ రావణుడి దిష్టిబొమ్మను తయారుచేసి కాల్చారు కదా. ఎటువంటి దిష్టిబొమ్మలను చిత్రాలను తయారు చేస్తారో చూడండి. వాస్తవానికి అటువంటి దైత్యులు లేక అసురులు ఎవరు ఉండరు. పంచవికారాలు స్త్రీవి, పంచవికారాలు పురుషునివి, వాటిని కలిపి 10 తలల రావణుణ్ణి తయారు చేస్తారు అన్నది కూడా అర్థం చేసుకోరు. విష్ణువుకు కూడా 4 భుజాలు చూపిస్తారు. మనుషులైతే ఈ సామాన్యమైన విషయాన్ని కూడా అర్థం చేసుకోరు. పెద్ద రావణుణ్ణి తయారు చేసి కాలుస్తారు. అతి ప్రియమైన పిల్లలకిప్పుడు అనంతమైన తండ్రి అర్థం చేయిస్తారు. తండ్రికి పిల్లలెప్పుడూ నంబర్వారుగానే ప్రియంగా ఉంటారు. కొందరు అతి ప్రియమైన వారు ఉన్నారు, కొందరు తక్కువ ప్రియమైన వారు ఉన్నారు. ఎంత ఎక్కువ కాలం దూరంగా ఉన్న పిల్లలో అంత ఎక్కువ ప్రేమ ఉంటుంది. ఇక్కడ కూడా ఎవరైతే సేవలో తత్పరులై ఉంటారో, దయాహృదయులుగా ఉంటారో వారు ప్రియమనిపిస్తారు. భక్తి మార్గంలో దయ చూపించమని కోరుకుంటారు కదా. ఖుదా దయ చూపించండి, మర్సీ ఆన్ మీ అని అంటారు. కానీ డ్రామా గురించి ఎవరికీ తెలీదు. ఎప్పుడైతే చాలా తమో ప్రధానంగా అయిపోతారో అప్పుడే బాబా వచ్చే ప్రోగ్రాం ఉంటుంది. ఈశ్వరుడు ఏది కావాలనుకుంటే అది చేయగలరు, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు రాగలరు అని కాదు. ఒకవేళ అటువంటి శక్తి ఉన్నట్లయితే మరి ఇన్ని నిందలెందుకు లభించాయి, వనవాసం ఎందుకు లభించింది? ఈ విషయాలు చాలా గుప్తమైనవి. శ్రీకృష్ణునికైతే నిందలు లభించవు. భగవంతుడిది చేయలేరా అని అంటారు. కాని వినాశనమైతే జరగవలసిందే. ఇక అందులో రక్షించే విషయమేదీ లేదు. అందర్నీ తిరిగి తీసుకువెళ్ళాలి. స్థాపనను వినాశనాన్ని చేయిస్తారు కావున తప్పకుండా వారు భగవంతుడే కదా. పరంపిత పరమాత్మ స్థాపన చేస్తారు. దేనిని? ముఖ్యమైన విషయంగా మీరు అడగండి, గీతా భగవంతుడు ఎవరు? మొత్తం ప్రపంచమంతా ఇందులో తికమకపడి ఉంది. వారైతే మనిషి పేరు వేసేశారు. ఆది సనాతన దేవీదేవత ధర్మం యొక్క స్థాపననైతే భగవంతుడు తప్ప ఇంకెవరూ చేయలేరు. మరి శ్రీకృష్ణుడు గీతా భగవంతుడు అని మీరు ఎలా అనగలరు? వినాశనం మరియు స్థాపన చేయించడం ఎవరి పని? గీతా భగవానుణ్ణి మరచి గీతనే ఖండితం చేసేశారు. ఇది చాలా పెద్ద పొరపాటు. ఇంకొకటేంటంటే, జగన్నాథపురిలో దేవతలవి చాలా అశుద్ధమైన చిత్రాలు తయారు చేశారు.
ఇటువంటి అశుద్ధమైన చిత్రాలు ఉంచడాన్ని ప్రభుత్వం అనుమతించదు. కావున ఈ విషయాలపై అర్థం చేయించాలి. ఈ మందిరాల విషయంలో ఎవరి బుద్ధిలోకి ఈ విషయాలు రావు. ఈ విషయాలను తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. పిల్లలు ఎన్ని ప్రతిజ్ఞాపత్రాలు రాస్తారో చూడండి. రక్తంతో కూడా రాస్తారు. శ్రీకృష్ణునికి రక్తం వస్తే ద్రౌపది ఆమె చీరను చింపి కట్టుకట్టినట్టుగా ఒక కథ కూడా ఉంది కదా. ఇది ప్రేమ కదా. మీకు శివబాబాపై ప్రేమ ఉంది. వీరికి అనగా బ్రహ్మకు రక్తం రావచ్చు, వీరికి దుఃఖం కలగచ్చు. కాని శివబాబాకెప్పుడూ దుఃఖం కలగదు. ఎందుకంటే వారికి తమ శరీరమే లేదు. శ్రీకృష్ణునికి ఒకవేళ ఏదైనా దెబ్బ తగిలితే దుఃఖం కలుగుతుంది కదా. మరి వారిని పరమాత్మాని ఎలా అనగలరు? బాబా అంటారు, నేనైతే సుఖదుఖాలకు అతీతుడను. కాని నేనొచ్చి పిల్లలను సదా సుఖవంతులుగా తయారుచేస్తాను. సదాశివ అన్న గాయనం ఉంది. సుఖాన్నిచ్చే ఆ సదాశివుడంటున్నారు, నా మధురాతి మధురమైన చాలా కాలం దూరమైన తర్వాత కలిసిన పిల్లలెవరైతే సుపుత్రులుగా ఉన్నారో, జ్ఞానాన్ని ధారణ చేసి పవిత్రంగా ఉంటారో, సత్యమైన యోగులుగా మరియు జ్ఞానులుగా ఉంటారో, వారు నాకు ప్రియంగా అనిపిస్తారు. లౌకిక తండ్రి వద్ద కూడా కొందరు మంచి పిల్లలు, కొందరు చెడ్డ పిల్లలు ఉంటారు. కొందరు కులాన్ని కళంకితం చేసేవారు కూడా వెలువడతారు. చాలా అశుద్ధంగా అయిపోతారు. ఇక్కడ కూడా అటువంటి వారున్నారు. ఆశ్చర్యం కలిగించేలా పిల్లలుగా అవుతారు, వింటారు, వినిపిస్తారు, మళ్లీ వదిలి వెళ్లిపోతారు. అందుకే నిశ్చయపత్రం రాయించబడుతుంది. అప్పుడు వారు రాసిన దానిని వారి ముందుంచడం జరుగుతుంది. రక్తంతో కూడా రాసిస్తారు. రక్తంతో రాసి ప్రతిజ్ఞ చేస్తారు. ఈ రోజుల్లో ప్రమాణం కూడా చేయిస్తారు. కాని అది అసత్యమైన ప్రమాణం. ఈశ్వరుని సాక్షిగా ప్రమాణం చేయడం అనగా అతడు ఈశ్వరుడే, నేను ఈశ్వరుణ్ణే అని భావిస్తూ ప్రమాణం చేయడం. తండ్రి అంటారు, ఇప్పుడు మీరు ప్రాక్టికల్గా బాబా హాజరై అన్నీ చూస్తున్నట్లు భావిస్తారు. బాబా ఈ కనుల రూపీ కిటికీల ద్వారా చూస్తారు. ఇది పరాయి శరీరం. దీనిని అప్పుగా తీసుకున్నారు. బాబా కిరాయిదారుడు. ఇంటిని ఉపయోగించడం జరుగుతుంది కదా. అలా బాబా అంటారు, నేను ఈ తనువును ఉపయోగించుకుంటాను. బాబా ఈ కిటికీల ద్వారా చూస్తారు. వారు ఇప్పుడు హాజరై అన్నీ చూస్తున్నారు. ఆత్మ తప్పకుండా ఇంద్రియాల ద్వారా పనులు చేస్తుంది కదా. నేను వచ్చాను కావున తప్పకుండా వినిపిస్తాను కదా. ఈ ఇంద్రియాలను ఉపయోగిస్తున్నాను కావున తప్పకుండా అద్దె కూడా ఇవ్వాల్సి ఉంటుంది. పిల్లలైన మీరు ఈ సమయంలో నరకాన్ని స్వర్గంగా తయారు చేస్తారు. మీరు ప్రకాశాన్ని ఇస్తారు, జాగృతం చేస్తారు. మిగిలిన వారంతా కుంభకర్ణుని నిద్రలో నిద్రిస్తున్నారు. మాతలైన మీరు మేల్కొలుపుతారు, స్వర్గాధిపతులుగా తయారు చేస్తారు. ఇందులో మెజారిటీ మాతలదుంది. అందుకే వందే మాతరమని అనడం జరుగుతుంది. భీష్మ, పితామహులు మొదలైన వారికి కూడా మీరే బాణాలు వేశారు. మన్మనాభవ, మధ్యాజీభవ బాణాలు ఎంత సహజమైనవి. ఇవే బాణాల ద్వారా మీరు మాయపై కూడా విజయాన్ని పొందుతారు. మీరు ఒక్క తండ్రి స్మృతిలో ఉండాలి. ఒక్కరి శ్రీమతంపైనే నడవాలి. తండ్రి మీకు ఎటువంటి శ్రేష్ఠ కర్మలు నేర్పిస్తారంటే ఇక 21 జన్మలు ఎప్పుడూ కర్మలకు పశ్చాత్తాపడవలసిన అవసరమే ఉండదు. మీరు సదా ఆరోగ్యవంతులుగా, సదా ఐశ్వర్యవంతులుగా అవుతారు. అనేకసార్లు మీరు స్వర్గాధిపతులుగా అయ్యారు. రాజ్యం తీసుకున్నారు మరియు మళ్లీ పోగొట్టుకున్నారు. బ్రాహ్మణ కులభూషణులైన మీరే హీరో, హీరోయిన్ పాత్రను అభినయిస్తారు. డ్రామాలో అందరికన్నా ఉన్నతమైన పాత్ర పిల్లలైన మీదే. కావున ఇలా ఉన్నతంగా తయారు చేసే తండ్రిపై చాలా ప్రేమ ఉండాలి. బాబా, మీరు అద్భుతం చేస్తారు.
మేమే నారాయణునిగా ఉండేవారము అని మాకు తెలియనే తెలియదు. అది మా మనసులోనూ లేదు, మా చిత్తంలోనూ లేదు అని అంటారు. బాబా అంటారు, మీరే నారాయణునిగా లేక లక్ష్మిగా దేవీదేవతలుగా ఉండేవారు. మళ్లీ పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ అసురులుగా అయిపోయారు. ఇప్పుడు మళ్లీ పురుషార్థం చేసి వారసత్వాన్ని పొందండి. ఎవరెంత పురుషార్థం చేస్తే అంతగా సాక్షాత్కారం అవుతూ ఉంటుంది. రాజయోగాన్ని ఒక్క తండ్రే నేర్పించారు. సత్యాతి సత్యమైన సహజ రాజయోగాన్నైతే మీరు ఇప్పుడు నేర్పించగలరు. మీ కర్తవ్యం తండ్రి పరిచయాన్ని అందరికీ ఇవ్వడం. అందరూ అనాథలుగా అయిపోయారు. ఈ విషయాలను కూడా కల్పకృతం వారు కోట్లాది మందిలో ఏ ఒక్కరూ మాత్రమే అర్థం చేసుకోగలరు. బాబా అర్థం చేయించారు, మొత్తం ప్రపంచమంతటిలో మహామూర్ఖులను చూడాలనుకుంటే ఇక్కడే చూడండి. ఏ తండ్రి నుండైతే 21 జన్మల వారసత్వం లభిస్తుందో వారిని కూడా వదిలి వెళ్ళిపోతారు. ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. ఇప్పుడు మీరు స్వయం ఈశ్వరుని పిల్లలు. తర్వాత దేవతలు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులకు పిల్లలుగా అవుతారు. ఇప్పుడు ఆసురీ సంతానం నుండి ఈశ్వర్య సంతానంగా అయ్యారు. తండ్రి పరంధామం నుండి వచ్చి పతితుల నుండి పావనులుగా తయారు చేస్తారు. కావున వారికి ఎంతగా కృతజ్ఞతలు తెలపాలి. భక్తి మార్గంలో కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఉంటారు. దుఃఖంలో అలా కృతజ్ఞతలు చెప్పరు. ఇప్పుడు మీకు ఎంత సుఖం లభిస్తుంది. కావున చాలా ప్రేమ ఉండాలి. మనం తండ్రితో ప్రేమగా మాట్లాడితే వారెందుకు వినరు? కనెక్షన్ ఉంది కదా. రాత్రివేళ లేచి బాబాతో మాట్లాడాలి. బాబా తమ అనుభవాన్ని చెప్తూ ఉంటారు. నేను ఎంతో స్మృతి చేస్తాను. బాబా స్మృతిలో అశ్రువులు కూడా వచ్చేస్తాయి. నేను ఎలా ఉండేవాడిని, బాబా ఎలా తయారు చేశారు? తతత్వం. మీరు కూడా అలా అవుతారు. యోగంలో ఉండేవారికి బాబా సహాయం కూడా చేస్తారు. కళ్ళు వాటంతటవే తెరుచుకుంటాయి. మంచం కదులుతుంది. బాబా ఎంతో మందిని లేపుతారు. అనంతమైన తండ్రి ఎంతటి దయను చూపుతారు. మీరిక్కడికెందుకు వచ్చారు? బాబా, భవిష్యత్తులో శ్రీనారాయణుని వరించేందుకు శిక్షణ తీసుకోవడానికి వచ్చాము, లేక లక్ష్మిని వరించేందుకు ఈ పరీక్షను పాస్ అవుతున్నాము అని అంటారు. ఇది ఎంత అద్భుతమైన స్కూల్! ఇవి ఎంత అద్భుతమైన విషయాలు! ఇది అతిపెద్ద యూనివర్సిటీ. కాని గాడ్లీ యూనివర్సిటీ అన్న పేరు పెట్టనివ్వరు. ఏదో ఒక రోజు తప్పకుండా అంగీకరిస్తారు. వస్తూ ఉంటారు. నిజంగా ఇది ఎంత పెద్ద యూనివర్సిటీ అని అంటారు. బాబా అయితే తమ నయనాలపై కూర్చోబెట్టుకుని మిమ్మల్ని చదివిస్తారు. మిమ్మల్ని స్వర్గంలోకి చేరుస్తాను అని అంటారు. కావున ఇటువంటి తండ్రితో ఎంతగా మాట్లాడాలి. అప్పుడు బాబా ఎంతో సహాయం చేస్తారు. ఎవరి గొంతులైతే మూసుకుపోయాయో వారి తాళాన్ని తెరుస్తారు. రాత్రివేళ స్మృతి చేయడం ద్వారా ఎంతో ఆనందం కలుగుతుంది. బాబా తమ అనుభవాన్ని తెలియజేస్తారు. వారు అమృతవేళ ఎటువంటి మాటలు మాట్లాడతారు అనేది తెలియజేస్తారు. తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తారు. జాగ్రత్తగా ఉండండి. కులాన్ని కళంకితం చేయకండి. పంచవికారాలను దానమిచ్చిన తర్వాత తిరిగి తీసుకోకూడదు. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, తండ్రికి ప్రియమైన వారిగా అయ్యేందుకు దయార్థ హృదయులుగా అయి సేవలో తత్పరులై ఉండాలి. సుపుత్రులుగా ఆజ్ఞాకారులుగా అయి సత్యమైన యోగులుగా మరియు జ్ఞానులుగా అవ్వాలి. రెండవ పాయింట్, అమృతవేళ లేచి తండ్రితో చాలా మధురాతి మధురమైన మాటలు మాట్లాడాలి.
తండ్రికి కృతజ్ఞతలు తెలపాలి. తండ్రి సహాయాన్ని అనుభవం చేసుకునేందుకు అత్యంత ప్రియమైన తండ్రిని చాలా ప్రేమగా స్మృతి చేయాలి. వరదానము: సదా ఉల్లాస ఉత్సాహాల్లో ఉంటూ మనసు ద్వారా సంతోషపు పాటలు పాడే అవినాశీ భాగ్యశాలి భవ. భాగ్యశాలి పిల్లలైన మీరు అవినాశీ విధి ద్వారా అవినాశీ సిద్ధులను ప్రాప్తి చేసుకుంటారు. మీ మనసు నుండి సదా వాహ వాహ అన్న సంతోషపు పాటలు మోగుతూ ఉంటాయి. వాహ బాబా, వాహ భాగ్యము, వాహ మధురమైన పరివారము, వాహ శ్రేష్ఠ సంగమయుగపు మనోహరమైన సమయము. ప్రతి కర్మ వాహవాహ అయినది. అందుకే మీరు అవినాశీ భాగ్యశాలురు. మీ మనసులో ఎప్పుడూ వై ఐ, ఎందుకు, నేను అన్నవి రాలేవు. ఎందుకు అన్నదానికి బదులుగా వాహవాహ మరియు నేను అన్నదానికి బదులుగా బాబా బాబా అన్న పదాలే వస్తాయి. స్లోగన్: ఏ సంకల్పాన్నైతే చేస్తారో దానికి అవినాశీ గవర్నమెంట్ యొక్క స్టాంప్ వేసినట్లయితే మీరు దృఢంగా ఉంటారు. ఓం శాంతి.